ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు. నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో ఉన్న మరొక దుర్బోధని చాలా మంది దైవ సేవకులుగా, పాస్టర్స్ గా పిలువబడుతూ ఉంటున్న వాళ్ళు ప్రచారం చేయటాన్ని మనం సంఘాల్లో చూడొచ్చు. అదేంటంటే, దేవుడు నీకు మంచి కాలేజీలో సీట్ ఇస్తాడు, నీకు మంచి జాబ్ ఇస్తాడు అని చెప్పే ఈ బోధ వలన చాలా మంది క్రైస్తవ యవనస్తులు, క్రిస్టియన్ స్టూడెంట్స్ కానివ్వండి, జాబ్స్ కోసం కష్టపడుతూ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా నిర్లక్ష్యంతో సోమరులుగా తయారవటాన్ని మనం చూడొచ్చు అనమాట. క్రిస్టియన్ పర్స్పెక్టివ్స్ అనేవి టువర్డ్స్ స్టడీస్, కెరీర్, ప్రొఫెషన్ ఇవన్నీ కూడా రాంగ్ అండర్స్టాండింగ్ తో ఈ బోధకులు చెప్పటం, వాటిని క్రిస్టియన్ స్టూడెంట్స్ నమ్మి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవటం ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చూడొచ్చు. వాస్తవానికి వాక్యం ఏం చెప్తా ఉంది? మన స్టడీస్ విషయంలో, మన జాబ్స్ విషయంలో, మన ప్రొఫెషన్ విషయంలో, మన హార్డ్ వర్క్ విషయంలో వాక్యం ఏం చెప్తా ఉంది అనే దానికి భిన్నంగా ఈ బోధలు చేసే పాస్టర్స్ వలన, వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో మరీ అత్యంత దారుణంగా చెప్తున్నటువంటి ఈ చెత్త సాక్ష్యాల వలన, ఈ నిజంగా ఇవి చెత్త సాక్ష్యాలేనమాట. నేనేం చేయకపోయినా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, అసలు నాకు ఏమి రాదు అయినా దేవుడు నాకు ర్యాంక్ ఇచ్చాడు, నేనేం చేయలేదు అయినా క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, ఇట్లాంటి పనికి మాలిన వేస్ట్ సాక్ష్యాలు సంఘాల్లో చెప్పడం వలన వాటిని చూసి నిజంగా కష్టపడే మనస్తత్వం ఉన్న క్రిస్టియన్ స్టూడెంట్స్ చాలా మంది సోమరులుగా, చేతగాని వాళ్ళుగా తయారవటం అనేది మనం ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చూడొచ్చు అనమాట. ఇది ఒక దుర్బోధ. క్రైస్తవ యవనస్తులను కష్టపడకుండా నిర్వీర్యం చేసే ఒక దుర్బోధ. క్రైస్తవ సంఘాలలో ఈ మధ్య స్టడీస్ లో సక్సెస్ సాధించినా గానీ, జాబ్స్ లో వాళ్ళు ఏదైనా మంచి ఆపర్చునిటీని కొట్టినా గానీ, అయితే వ్యాపారంలో విజయం సాధించినా గానీ, నేనేం చేయలేదు అంతా నా దేవుడే చేశాడు నాకు అని చెప్పడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అలా చెప్పడం ద్వారా మన దేవుడు గొప్ప దేవుడు, మనకు మేలు చేసే దేవుడు అని చెప్పే ఉద్దేశం కొంతమందిలో అది మంచిదై ఉండొచ్చేమో గానీ, దాని వలన మన దేవుడిని అన్యాయస్తుడైన దేవుడుగా ప్రొజెక్ట్ చేయటమే తప్ప మరొకటి కాదు అని వాళ్ళు గ్రహించలేకపోవటము. దానికి తోడుగా ఈ బోధకులు, ఈ దొంగ పాస్టర్లు వీళ్ళు చెప్పే బోధ వలన క్రైస్తవ యవనస్తులు కూడా కష్టపడాల్సిన మనస్తత్వంతో శ్రమ చేయాల్సిన వాళ్ళు సోమరులుగా తయారవటము మనము నేడు ప్రత్యేకంగా సంఘాలలో చూడొచ్చు. నిజంగా దేవుడు నువ్వు కష్టపడకుండా, చదవకుండా, నువ్వు శ్రమ చేయకుండా నీకు చదువులో ర్యాంక్స్ ను, లేకపోతే ఇంటర్వ్యూస్ లో జాబ్స్ ను, నీ వ్యాపారంలో విజయాన్ని, లేకపోతే నీ ప్రయత్నంలో సక్సెస్ ను నీవు కష్టపడకుండా ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా అయితే దేవుడు అన్యాయస్తుడవుతాడు అన్న సంగతిని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరికొంతమంది బోధకులు అసలు క్రైస్తవ విశ్వాసంలో స్టడీస్ లో గానీ, జాబ్ విషయంలో గానీ అసలు కష్టానికి స్థానమే లేదు అన్నట్లుగా మాట్లాడటం కూడా మనం వింటాం. నువ్వు ఎంత కష్టపడినా కానీ నువ్వేమి సాధించలేవు అని ఒక రాంగ్ టీచింగ్ కూడా క్రైస్తవ సమాజంలో ఉంటాను మనం చూడొచ్చు అనమాట. నిజంగా కష్టపడితే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు, కష్టపడకుండా దేవుడు ఇస్తాడు అన్నది అది చాలా తప్పుడు బోధ. ఎందుకంటే ఒక విశ్వాసైనా అవిశ్వాసైనా కష్టపడిన వానికి ఫలితాన్ని ఇచ్చేవాడు దేవుడు. కష్టపడకుండా ఫలితాన్ని ఇచ్చేవాడు దేవుడైనట్లుగా అయితే అన్యాయస్తుడు అవుతాడు. చాలాసార్లు బైబిల్లో చెప్పబడిన కొన్ని వాక్య భాగాలని అప్లై చేస్తూ, వారు ఏమి చేయకుండా విజయాన్ని సంపాదించిన కొన్ని ఉదాహరణలను చూపిస్తూ, నీ జీవితంలో కూడా దేవుడు ఇలా పని చేయబోతా ఉన్నాడు అని విశ్వాసులను ప్రోత్సాహపరిచే క్రమంలో చాలా తప్పుగా క్రైస్తవ యవనస్తులను ఈ బోధకులు తప్పుద్రోవ పట్టిస్తా ఉన్నారన్న సంగతిని మనము గ్రహించాలి. ఉదాహరణకు యెహోషాపాతు విషయంలో దేవుడు యుద్ధంలో విజయం సాధించడానికి వాళ్ళు ఏమాత్రము యుద్ధం చేయకుండానే వాళ్ళు యుద్ధ సన్నద్ధులై వెళ్లారు. కానీ యుద్ధం యెహోవాదే, దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. దాన్ని అప్లై చేస్తూ నీ జీవితంలో కూడా యుద్ధం యెహోవాదే అని చాలా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ, ఏ విధంగా వాక్యాన్ని అప్లై చేసుకోవాలనో దానికి భిన్నముగా అప్లై చేస్తూ విశ్వాసులను సోమరులుగా చేస్తా ఉన్నారు. వాస్తవానికి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క ప్రణాళికను జరిగించే క్రమంలో దేవుడు వారికి చేసిన అనేక ప్రామిస్లను తీసుకొచ్చి ఇక్కడ అసందర్భంగా విశ్వాసుల జీవితాల్లో వాటిని అప్లై చేసి వీరిని సోమరులుగా తయారు చేస్తా ఉన్నారు. నిజమే, యుద్ధం యెహోవాదే. ఏ విషయంలో? అప్పుడు యెహోషాపాతు విషయంలో దేవుడు అక్కడ యెహోషాపాతుకు, యూదా జనాంగానికి ఇచ్చినటువంటి మాట అది. దాన్ని తీసుకొచ్చి ప్రతిసారి మనం అప్లై చేసుకుంటామా? యుద్ధం యెహోవాదే అని చెప్పేసి ఎగ్జామ్ కి వెళ్ళి ఉట్టి పేపర్ మీద రోల్ నంబర్ రాసి ఇచ్చేస్తే మార్కులు వస్తాయా? మార్కులు వస్తే దేవుడు అన్యాయస్తుడు, అంతే కదా. చదవకుండానే పోయి
కూర్చొని ఎగ్జామ్ లో పేపర్ మీద ఉట్టి నంబర్ రాసి ఇచ్చేసి యుద్ధం యెహోవాదే, పరీక్ష యెహోవాదే అని చెప్పేసి వచ్చేస్తే ఉద్యోగం వచ్చిద్దా? ఒకవేళ అలా ఉద్యోగం వచ్చిందంటే దేవుడు అన్యాయస్తుడు. ఎందుకని? దాని కొరకు కష్టపడిన వాడికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకుండా దేవుడు తన కృపను బట్టి వీడికి ఏమి రాయకుండా ఉన్న వాడికి ఉద్యోగం ఇచ్చాడు చూసారా, అది అన్యాయమే అవుతుంది. కనుక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలా అప్లై చేస్తాం మనం? అలాంటి వాక్య భాగాలను తీసుకొచ్చి నువ్వు చదవాలి, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నీ యొక్క ఎలిజిబిలిటీని నువ్వు నిరూపించుకోవాలి, నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అక్కడ యెహోషాపాతు విషయంలో దేవుడు ప్రామిస్ చేస్తా వచ్చినట్లుగా వారు యుద్ధం చేయకుండానే విజయాన్ని సాధించారు. పాత నిబంధనలో అనేక చోట్ల దేవుడే ఏర్పాటు చేసిన న్యాచురల్ ప్రిన్సిపల్స్ కి అగనిస్ట్ గా ఆయన పని చేస్తా వచ్చాడు. ఎందుకు పని చేస్తా వచ్చాడు? అక్కడ ఒక ఉద్దేశం ఉంది, అక్కడ ఒక పర్పస్ ఉంది, అక్కడ దేవుడు చెప్పిన మాటను బట్టి జరిగించాల్సింది ఉంది. దాని విషయాన్ని బట్టి దేవుడే ఆయన నియమించిన న్యాచురల్ ప్రిన్సిపల్స్ కి అగనిస్ట్ గా పనిచేశాడు. ఇప్పుడు కూడా పనిచేస్తాడు. ఎప్పుడు? దేవుడు స్పష్టంగా ఒక పర్పస్ తోటి ఒక కార్యక్రమాన్ని జరిగిస్తా ఉంటున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి జనరలైజ్ చేసి ప్రతి వానికి ప్రతి కండిషన్ లో దాన్ని అప్లై చేసి మన ప్రయత్నం మనం ఏమి చేయకుండా మనల్ని సోమరులను చేసే బోధకులు ఉండటము దౌర్భాగ్యం. ఈ బోధకుల మాటలు విని మన క్రైస్తవ యవనస్తులు, క్రిస్టియన్ స్టూడెంట్స్, చదువుకుంటున్న వాళ్ళు, లేకపోతే చదువైపోయి జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తా ఉంటున్న వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా, చాలా సోమరితనంగా దేవుడు తన కృపలో నాకు ఉద్యోగం ఇస్తాడులే, దేవుడు తన కృపలో నాకు మంచి రిజల్ట్ ఇస్తాడులే అని ఈ బోధకుల మాటలను నమ్మి నిష్ప్రయోజకులుగా మిగిలిపోతా ఉండటం అనేది కూడా బాధాకరమైన విషయం. నా ప్రియమైన క్రిస్టియన్ విద్యార్థులారా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తా ఉంటున్న సహోదరులారా, వాళ్ళ మాటలు నమ్మకండి. మీరు కష్టపడండి, సబ్జెక్టు నేర్చుకోండి. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనంలో మనం ఒక మాట చదువుతాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. విద్యార్థులుగా నీ చేతికి వచ్చిన పని చదవటం. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తా ఉన్న వారికున్న పని దాని కొరకు సిన్సియర్ గా కష్టపడి ప్రిపేర్ అవటం. ఉద్యోగం చేస్తా ఉన్న వాళ్ళ పని, వాళ్ళకి ఏ ఆపర్చునిటీ అయితే ఇవ్వబడిందో అక్కడ వాళ్ళు నమ్మకంగా కష్టపడి పని చేయటం. అలానే మనకి సామెతలు 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదివినప్పుడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీ వనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అట్లనే సామెతలు 14వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుదాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. కనుక హార్డ్ వర్క్ చేయొద్దని వాక్యం చెప్పట్లేదు, నువ్వు కష్టపడొద్దని చెప్పట్లేదు. దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా నువ్వు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, నీ ఫీల్డ్ లో నువ్వు శ్రమించాలి. చీమలను చూసి నేర్చుకో, నిరంతరం అవి కష్టపడతాయి. రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వేసవి కాలము, కోతకాలము, పంట దొరికే కాలంలో అవి సమకూర్చుకుంటాయి, కష్టం చేస్తాయి, ఆ తర్వాత ఆ కష్టానికి సంబంధించిన ప్రతిఫలాన్ని అనుభవిస్తాయి అని స్పష్టంగా మనకి వాక్యం చెప్పటాన్ని మనం చదువుతాం. కనుక శ్రమ పడటం అనేది, హార్డ్ వర్క్ చేయటం అనేది మనకు తప్పనిసరి. నా ప్రియమైన క్రిస్టియన్ స్టూడెంట్స్ కి, ఉద్యోగాల కోసము లేకపోతే కెరీర్ లో కష్టపడుతున్నటువంటి యవనస్తులకి నేను చెప్పే సలహా ఏంటంటే, దేవుడు కృప మీకు ఉద్యోగం ఇస్తుంది, దేవుడు కృప మీకు పరీక్షల్లో విజయాన్ని ఇస్తుంది అని చెప్పే ఈ దొంగ బోధకుల మాటలు నమ్మబాకండి. నమ్మి మీరు సోమరులుగా తయారవకండి. దేవుని ముందు, దేవుని కనులేదుట కష్టపడటానికి సిద్ధపడండి. నిర్లక్ష్యంతో, సోమరితనంతో, ఇందాక చదివినట్లుగా టైంని వృధాగా వేస్ట్ చేసుకుంటా, నిద్రపోతా, లేకపోతే ఏ ప్రయోజనం లేకుండా పనికి మాలిన వాటిలో టైంని కాల్చుకుంటా, మొబైల్లోనో లేకపోతే సరదాగా ముచ్చట చెప్పుకుంటానో లేకపోతే అటు ఇటు తిరుగుతానో కాలాన్ని వృధా పరుచుకోకుండా మీరు స్టూడెంట్స్ గా ఉండంగానే మీరు కష్టపడండి, నాలెడ్జ్ ని సంపాదించుకోండి, మీరు చదువుతా ఉన్న సబ్జెక్టు సంబంధించి స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. మీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు సంపాదించుకుంటున్న నాలెడ్జ్ కి తగిన మంచి ఉద్యోగాన్ని, మంచి ఆపర్చునిటీని దేవుడు మీకు జీవితంలో ప్రసాదిస్తాడు. అంతేగాని మీరు ఏమి పని చేయకుండా యుద్ధం యెహోవాదే అనే అలాంటి ఉత్తేజకరమైన మాటలను బోధకుల దగ్గర నుంచి విని విలువైన సమయాన్ని పాడు చేసుకొని జీవితంలో నష్టపోకండి. మరికొంతమంది
అతి తెలివి పాస్టర్లు నీ దగ్గర 20,000 ఉన్నాయా, 25,000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, 5,000 ఉన్నాయా, వాళ్ళ లాభం కొరకు చెత్త సాక్ష్యాలు కొన్నిటిని చదువుతారన్నమాట. దేవుడు లంచగొండి కాదు. మీరు లంచం ఇస్తే దేవుడు మీకు అది ఇస్తాడు అనుకోవటానికి. దేవుని అలాంటి అన్యాయస్తుడిని చేయకండి. మీ జీవితాలను కాల్చుకోబాకండి. మీరు కష్టపడండి. మీకు సమయం ఉండంగానే, నువ్వు స్టూడెంట్ గా ఉండంగానే నాలెడ్జ్ ని గెయిన్ చేయండి. రోజుకి నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు? 24 గంటల్లో రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? చదవవా? దేవుని కృపను లేకపోతే ప్రార్థన ద్వారా సొంతం చేసుకునే వాటిని భౌతికపరమైన విషయాలకు ముడిపెట్టి మోసపూరితంగా ప్రసంగాలు చేస్తా ఉన్నారు చూసారా? అలాంటి దొంగ పాస్టర్ల ఉచ్చులో పడబాకండి. దేవుడు మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. స్టూడెంట్ గా కష్టపడి చదవండి. లేకపోతే దేవుడు నీకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు, దాంట్లో కష్టపడి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకో, అనుభవాన్ని సంపాదించుకో, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకో. చదువు అయిపోయింది, ఉద్యోగం కోసం నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటున్నావు. ఏ ఉద్యోగం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటున్నావో దానికి కావాల్సిన నాలెడ్జ్ ని సంపాదించుకోవడానికి కష్టపడు, టైంని వెచ్చించు, ప్రార్థన చేయి, తప్పులేదు, దేవుని అడుగు, తప్పులేదు. కానీ ఆ ఉద్యోగానికి తగిన అర్హతను నువ్వు సంపాదించాలి. ఆ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ నీ దగ్గరకు రావాలి. ఆ ఉద్యోగాన్ని నిర్వహించడానికి, ఆ బాధ్యతను చేయటానికి నాలెడ్జ్ లేని, స్కిల్ లేని నిన్ను తీసుకెళ్లి అక్కడ పెట్టి దేవుడు అన్యాయం చేస్తాడనుకుంటున్నావా? అది ఆయన స్వభావానికి విరుద్ధం. బైబిల్ చరిత్రలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆత్మ సంబంధంగా అక్కడ కొన్ని కార్యాలను జరిగించడానికి దేవుడు నేచురల్ ప్రిన్సిపల్స్ కి అగెనిస్ట్ గా కలుగు చేసుకొని పని చేసిన వాటిని మన సాధారణ జీవితంలో జరిగే వాటికి, మనం చేసే వాటికి తీసుకొచ్చి అప్లై చేసి మోసపోవద్దు సుమా. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ కష్టపడటం అలవాటు చేసుకోవాలి. గంటల కొద్దీ మనం కూర్చొని మనం దేని కొరకైతే సిద్ధపడతా ఉంటున్నామో, నువ్వు స్టూడెంట్ అయితే నీ సబ్జెక్ట్స్ కొరకు, ఉద్యోగం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తా ఉంటుంటే, నువ్వు ఏ ఉద్యోగం కొరకు నువ్వు కష్టపడుతుంటున్నావో దానికి సంబంధించిన నాలెడ్జ్ ని సంపాదించుకోవడం కొరకు, వ్యాపారం చేస్తున్నట్లుగైతే నీ వ్యాపారానికి సంబంధించి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం అవసరమో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసుకోవడానికి కష్టపడాలి. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమి చేత కాకుండా ఉన్న దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టలా దేవుడు. దావీదును ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టడానికంటే ముందు దావీదు ఎంతో ట్రైనింగ్ ను పొందాడు. ఎన్ని వేల సార్లు స్లింగ్ ను తిప్పి స్టోన్ తోటి ఎలుగుబంటినైతేనేమి, తోడేళ్లనైతేనేమి ఎన్నిసార్లు కొట్టాడో మనకు తెలియదు, షెపర్డ్ బాయ్ గా ఉన్నప్పుడు. కాబట్టి ఒకరోజు అవకాశం వచ్చింది, గొల్లియాతు ముందు నుంచున్నాడు, తీసుకోవడానికి 5 స్టోన్స్ అయితే తీసుకున్నాడు గాని ఒక్క రాయితోటే స్లింగ్ ని తిప్పి కొట్టినప్పుడు పడిపోయాడు. ఇది దేవుని కార్యమా కాదా? దేవుని కార్యమే, దేవుడే జరిగించుకున్నాడు. కానీ అది దావీదు చేత జరిగించడానికి దావీదు తగిన స్కిల్ ను సంపాదించుకోవటానికి చాలా దినాలు, దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడకుండా ఉన్నప్పుడు, గొర్రెలు మేపుతా ఉంటున్నప్పుడు ఆ స్కిల్ లో తాను ప్రావీణ్యతను సంపాదించాడు. అందుకే దావీదు అంటాడు, దావీదు రాసిన కీర్తనలో, నా చేతి వేళ్లకు యుద్ధమును నేర్పువాడు యెహోవాయే అంటాడు. నాకు యుద్ధమే రాదు, దేవుడు నాకు విజయం ఇచ్చాడు అంటలేదు సుమా. యుద్ధాన్ని నేర్పించాడు దేవుడు దావీదుకు. 40 సంవత్సరాల పాటు అరణ్యములో గొర్రెలను మేపాల్సి వచ్చింది మోషే. ఎందుకు? ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కానాను తీసుకొని రావటానికి. ఐగుప్తులో మోషే సంపాదించుకున్న ఐగుప్తు విద్య నిరుపయోగము. మోషేకి ఇప్పుడు కావాల్సింది గొర్రెల్లాంటి అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు అరణ్యంలో నాయకుడిగా నడిపించాలి. దాని కొరకు దేవుడు 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో మోషేను ట్రైనింగ్ లో ఉంచుతా వచ్చాడు. గొర్రెలను కాసే విషయంలో మోషే స్కిల్స్ నేర్చుకున్నాడు. కాబట్టే అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలను నాయకుడిగా 40 సంవత్సరాలు నడిపించాడు. దేవుడు ఒక పనికి మనల్ని పెడతా ఉంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ ని, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ని మనము పెంపొందించుకోవటానికి తగిన ఆపర్చునిటీస్ ని ఇస్తాడు. అక్కడ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, అక్కడ మనం బిల్డ్ అవ్వాలి. దేవుడు ఇచ్చే గిఫ్ట్స్ వేరు, దేవుడు ఇచ్చే వరములు వేరు. అది మన సామర్థ్యంతో, మన ఎబిలిటీస్ తో జరిగించేవి కాదు. అవి దేవుడే తన సామర్థ్యంతో, తన ఎబిలిటీస్ తో జరిగించేవి మన ద్వారా. అలాంటి విషయాల్లో మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి స్కిల్స్ అవసరం లేదు. అలాంటి విషయాల్లో ఖచ్చితంగా దేవుడే ఆ ఎబిలిటీని మనకిస్తాడు, ఆత్మ సంబంధంగా, సంఘక్షేమం కొరకు. కానీ వ్యక్తిగతంగా నా జీవితానికి సంబంధించి, నా చదువుకు సంబంధించి, నా ప్రొఫెషన్కి సంబంధించి, నా జాబ్స్కి సంబంధించి, నా వ్యాపారానికి సంబంధించి ఖచ్చితంగా నేను కొన్ని స్కిల్స్ ని, కొంత నాలెడ్జ్ ని సంపాదించాల్సి ఉంది. అలా కాకుండా దేవుడే నాకు ఇస్తాడులే అని ఆత్మ సంబంధంగా కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దేవుడు జరిగించిన వాటిని ఉదాహరణలుగా తీసుకొని మనం అప్లై చేసుకుంటే ప్రయోజనం లేకుండా నష్టపోతాం. ఈ సంగతిని గ్రహించాలి. నా ప్రియమైన సహోదరులారా, విద్యార్థులారా, ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్నటువంటి ఉద్యోగార్థులారా, ఎవరైనా ఇలాంటి బోధలు చెబితే వాళ్ళ మాటలు నమ్మకండి. ఒక రోజులో ఒక 6 గంటలు నువ్వు చదవగలుగుతున్నావా? ఒక 10 గంటలు చదవగలుగుతావా? అలా చదివిన రోజులు ఎన్ని ఉన్నాయి నీ లైఫ్ లో? మరొక వైపున అవిశ్వాసులే, దేవుని నమ్మని వారే
అయినా రోజుకి 10 గంటలు 12 గంటలు వాళ్ళు కష్టపడతా ఉంటున్నప్పుడు వాళ్ళ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి తగిన రిజల్ట్ను, ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వడా, ప్రసాదించడా? నువ్వేమో రోజుకి 1 గంట కూర్చోడానికి కూడా కష్టపడతా ఉంటున్నావు. ఎందుకంటే మీ పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నమ్మి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు నా కొరకు, లేకపోతే పలానా అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడులే, లేకపోతే పలానా అన్న ప్రార్థన చేస్తున్నాడులే, లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది నా కొరకు, దేవుడు జాబ్ ఇస్తాడులే అని మోసపోయి టైం వేస్ట్ చేసుకుంటున్నావు. సోమరిగా నువ్వు అటు ఇటు తిరుగుతా ఉంటున్నావు. అది నీకు నష్టం తీసుకొని వస్తుంది. ఉట్టిదే. వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి నీకు జాబ్ రాదు. అలా ఇస్తే ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడే. నువ్వు పడే కష్టాన్ని బట్టి, నువ్వు సంపాదించిన నాలెడ్జ్ని బట్టి దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. వాళ్ళు ప్రార్థన చేయకపోయినా దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. నిజం ఇది. నువ్వు కష్టపడి చదివిన దాన్ని బట్టి, నీకున్న అర్హతను బట్టి దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. మీ పాస్టర్ గారు, మీ పాస్టర్మ్మ గారు ప్రార్థన చేశారని అర్హత లేని ఉద్యోగానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళడు. లేదా మీ పాస్టర్ గారు, మీ పాస్టర్మ్మ గారు ప్రార్థన చేయలేదని నువ్వు కష్టపడినా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఎవడు ఆపలేడు. ఈ సంగతిని అర్థం చేసుకోవాలి. మీ ధనాన్ని దోచుకోవటం కొరకు తయారైన ఈ కొంతమంది దొంగ బోధకులు మిమ్మల్ని సోమరులుగా, వారి మీద ఆధారపడేవారుగా, దేవుడేదో వాళ్ళ ప్రార్థన విని పనిచేసేవాణ్ణిగా ప్రొజెక్ట్ చేసినప్పుడు అట్లాంటి అబద్ధాలను నమ్మి మీరు మోసపోకండి. మీరు అడిగితే దేవుడు ఇవ్వడా మీకు మీ అర్హతకు తగిన ఉద్యోగాన్ని, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, మీ చదువుకు తగిన ర్యాంక్ని? వాళ్ళు అడిగితేనే ఇస్తాడా? కాదే. మోషే అడిగిన ప్రతిదీ దేవుడు అనుగ్రహించాడా? లేదు కదా. దేవుడు ఆయన చిత్తములో, ఆయన స్వభావాన్ని బట్టి దేవునికి ఏది న్యాయమో అది జరిగిస్తాడు. మోషే కంటే వీళ్ళు పెద్ద సేవకులా? మరి మోషే అడిగిన ప్రతిదీ అనుగ్రహించాడా దేవుడు? లేదు కదా. కాబట్టి జాగ్రత్త. వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. మీరు శ్రమ పడకుండా మిమ్మల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. మీరు కష్టపడకుండా మిమ్మల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. అందుకనే మన క్రైస్తవ స్టూడెంట్స్ పెద్ద పెద్ద ఎయిమ్స్ ని పెట్టుకోవటానికి ఆలోచన చేయటం లేదు. కష్టపడటానికి, లేకపోతే ఒక క్లాసులో నేను ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలి, ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ ను సాధించాలి, సివిల్స్ నేను ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్ కొట్టాలి, నేను మంచి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లోకి వెళ్ళాలి, ఒక గొప్ప లాయర్ అవ్వాలి, నేను లేకపోతే ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేదా ఒక గొప్ప ప్రొఫెసర్ అవ్వాలి, లేదా ఒక వైస్ ఛాన్సలర్ స్థాయికి వెళ్ళాలి, నేను ఒక డైరెక్టర్ స్థాయికి వెళ్ళాలి, నేను ఇట్లాంటి పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకోవట్లా మన పిల్లలు. ఎందుకు? చాలా మంది బోధకుల యొక్క దృక్పథము చాలా తప్పుగా ఉండటాన్ని బట్టి, వాళ్ళు బోధించే తప్పుడు టీచింగ్స్ ని బట్టి పెద్ద ఎయిమ్స్ పెట్టుకోవటం అనేది, లేకపోతే అలాంటి స్థాయి ఉద్యోగాలను, అట్లాంటి స్థాయి బాధ్యతలను మనం సాధించడం అనేది మన చేతుల్లో లేదు, దేవుడు ఇవ్వాలి తప్ప అంటూ దేవుని యొక్క లక్షణాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా నిర్వీర్యం చేస్తా ఉన్నారు క్రైస్తవ పిల్లలను. కష్టపడి చదవగలిగిన అలాంటి సామర్థ్యం ఉన్న పిల్లల్ని కూడా సోమరిపోతులను చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకోండి, తప్పులేదు. దాని కొరకు కష్టపడండి, తప్పులేదు. అది న్యాయబద్ధంగా ఉంటే, అది మోరల్ గా, ఎథికల్ గా ఉంటే నీ ఎయిమ్, దాని కొరకు నువ్వు కష్టపడితే దేవుడు నీ శ్రమను ఆశీర్వదించి నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్తాడు. దుర్వ్యాపారం ఉన్న దాంట్లోనూ, అక్రమము, పాపము ఉన్న వాటిల్లోనూ మీ ఎయిమ్స్ పెట్టుకోవాలని నా సలహా కాదు. ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి వెళ్ళాలి సొసైటీకి సేవ చేయడానికి, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సొసైటీకి సేవ చేయడానికి, ఒక మంచి డాక్టర్ అవ్వాలి అనేక మందికి సేవ చేయడానికి, నేను ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలి ప్రపంచానికి మేలు చేసే ఆవిష్కరణలు కనుక్కోవడానికి, నేను ఒక మంచి ప్రొఫెసర్ అవ్వాలి అనేక మంది సైంటిస్టులను, ఇంజనీర్లను, డాక్టర్స్ను తయారు చేయడానికి, ఇలాంటివి మంచి ఎయిమ్స్ పెట్టుకోవడం తప్పులేదు. దేవుడు వాటిని హానర్ చేస్తాడు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. ఒక 1000 రూపాయలు నీ దగ్గర, ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కొని చదువు, ఇంకొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేసుకో. ఆ 1000 రూపాయలు తీసుకెళ్లి ఆ గుండంలో వేయబాకు. 10,000 రూపాయలు ఉన్నాయా, లేదా ఒక 20,000 రూపాయలు ఉన్నాయా, ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యి నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో. ఇది తీసుకెళ్లి మా పాస్టర్ గారు గుండంలో వేస్తే, మా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తాడు, నాకు జాబ్ వచ్చింది అనుకోబాకు. ఉట్టిదే. అవన్నీ మోసపూరితమైన మాటలు. మొదట నువ్వు చదువు. నీ లోపల ఉన్న ఆ సోమరితనాన్ని పక్కన పెట్టు. రోజులో ఒక 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు చదువు కొరకు, లేకపోతే నువ్వు అనుకుంటున్న దాన్ని సాధించడం కొరకు, ఆ ఉద్యోగం కొరకు కావలసిన నాలెడ్జ్ ని, స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి టైంని వెచ్చించి కష్టపడు. దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు, డోర్స్ ఓపెన్ చేస్తాడు, ఒక చోట తీసుకెళ్తాడు. అక్కడ మరలా నిలబడి కష్టపడు, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకో. నీ చేతికి ఇచ్చిన పనిని నీ శక్తి వంచన లేకుండా నువ్వు డెలివరీ చేయాల్సిన దానికంటే ఇంక ఎక్కువ డెలివరీ చేయి. ఆ అనుభవంతో దేవుడు నీకు మరొక ఆపర్చునిటీ ఓపెన్ చేస్తాడు, మరొక చోట తీసుకెళ్తాడు. దేవుడు ఇలా మన జీవితాల్లో పనిచేస్తాడు తప్ప నేనేమి చేయకుండా దేవుడు నాకు ర్యాంకులు ఇవ్వడు, నేనేం చేయకుండా దేవుడు నాకు ఉద్యోగాలు ఇవ్వడు, నేనేం చేయకుండా నాకు ఉద్యోగాల ప్రమోషన్స్ ఇవ్వడు. ఇది దేవుడు న్యాయబద్ధంగా మనుషుల జీవితాల్లో భౌతికపరమైన అవసరాలను తీర్చే విషయంలో, ప్రత్యేకంగా చదువు, ఉద్యోగాల విషయంలో దేవుడు పనిచేసే విధానం. అంతేగాని ఆత్మ సంబంధంగా దేవుడు ఇచ్చే ప్రత్యేకమైన ఎబిలిటీస్ ని తీసుకొచ్చి సాధారణంగా మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులకు అప్లై చేసి దేవుని అన్యాయస్తుడిగా చూడొద్దు, అలా నమ్మొద్దు, మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. మరికొంతమంది పాస్టర్లు, నువ్వు ఆరాధనకు రావట్లేదు కాబట్టి, ఆదివారం చర్చికి రావట్లేదు కాబట్టి
దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఇవ్వడు. లేదా నువ్వు రెగ్యులర్ గా ఆదివారం చర్చికి వస్తా ఉన్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో మేలు చేసి నీకు ఉద్యోగం ఇస్తాడు, మంచి మార్కులతో పాస్ అవుతావు, లేకపోతే నీకు మంచి ర్యాంక్ వస్తుంది. అంటే నీకు వచ్చే ర్యాంక్, మార్క్స్, జాబ్ల ప్రమోషన్ ఇవి నీ చదువును బట్టి, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని బట్టి, లేకపోతే నువ్వు ఎంత రెస్పాన్సిబుల్ గా వర్క్ చేస్తావో నీ సిన్సియారిటీని బట్టి కాదనమాట. నువ్వు చర్చికి వచ్చావా రాలేదనే దాన్ని బట్టి. అంటే దేవుడు అంత శాడిస్ట్ లాగా మనకి కనిపిస్తున్నాడా? అంతే కదా. మరి నువ్వు చర్చికి వస్తేనేమో ఉద్యోగము, చదువులో విజయం, చర్చికి రాకపోతేనేమో చదువులో ఫెయిల్యూరు, నిరుద్యోగము. అంటే దేవుడు కేవలం చర్చికి వచ్చే వాళ్ళ కొరకు పనిచేసే దేవుడు అయినా మరి అసలు చర్చికి రావడం పక్కన పెట్టండి, అసలు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఉద్యోగము, చదువు, వాటన్నిటిలో కూడా విజయం మనం చూస్తున్నాం కదా. అంటే నేను చర్చికి వెళ్ళటాన్ని గురించి నేను దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించటంలా. ఇది ఆత్మ సంబంధంగా ప్రతి విశ్వాసికి అవసరం. సంఘముగా ప్రభువు రక్తమిచ్చే విమోచింపబడిన సహోదరులందరూ కూడా ఆయన శరీరంగా కూడి రావటం అనేది రెగ్యులర్ గా చేయాల్సింది. అది మన స్పిరిచువల్ లైఫ్ కొరకు, ఆత్మ సంబంధమైన మన జీవితం కొరకు, ఆత్మ సంబంధమైన మేలు కొరకు. అంతేగాని భౌతికపరమైన లాభాల కొరకు కాదు. నీ చదువు కొరకు, ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ పెళ్లి కొరకు, లేకపోతే నీ అవసరం తీర్చబడటం కొరకు, వీటి కొరకు కాదు చర్చ్ గ్యాదరింగ్ అనేది. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ గ్యాదరింగ్. ఆత్మ సంబంధమైన మేలు కొరకు మనము కూడి రావాలి. ఖచ్చితంగా మిస్ అవ్వడానికి లేదనమాట. సంఘంగా మనం కూడి రావాల్సిందే. కానీ నువ్వు చర్చికి రావటం వలన నీకు ఇలాంటి భౌతికపరమైన బెనిఫిట్స్ కలుగుతాయి అనేది దొంగ బోధ, దోచుకునే బోధ. నువ్వు చర్చికి రాకపోవటం వలన దేవుడు నీ జీవితంలో వాటిని ఇవ్వడు అనేది కూడా దొంగ బోధ, దోచుకునే బోధ. కాబట్టి ఆలోచన చేయండి, కష్టపడండి, సోమరితనాన్ని పక్కన పెట్టండి. ఒక రోజులో ఇప్పటి నుంచి కౌంట్ చేసుకోండి, ఎన్ని గంటలు చదువు కొరకు నువ్వు కష్టపడుతున్నావు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, ఎన్ని గంటలు ప్రయత్నం చేస్తున్నావు, ఎన్ని గంటలు కష్టపడుతున్నావు, ఇంకా అదనంగా ఏమి నేర్చుకుంటున్నావు, వాటిలో నీ సమయాన్ని వెచ్చించు. అంతేగాని నీ పాస్టర్ను బట్టో, లేదా మీ పాస్టర్ గారి యొక్క ప్రార్థన బలాన్ని బట్టో నువ్వు రెగ్యులర్ గా చర్చికి వెళతా ఉన్నావనో, లేకపోతే నీ కడుపు మార్చుకునే కానీ చర్చిలో నువ్వు ఆ గుండీలో డబ్బులు పడేస్తున్నావనో కాదు సుమా. దేవుడు నీ హార్డ్ వర్క్ ని ఆశీర్వదిస్తాడు. కష్టపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు. భౌతికపరమైన నీ అచీవ్మెంట్స్ కి స్టడీస్ లో కానీ, ఉద్యోగంలో కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలని ముడిపెట్టి నష్టపోవద్దు. అంటే నా ఉద్దేశంలో దేవుడు మనకు సహాయం చేయడని కాదు. యేసోపు విషయంలో ఆపర్చునిటీ యేసోపుకి వచ్చినప్పుడు అందులో తగిన వానిగా తను అప్పటికి ఎక్విప్ అయి ఉన్నాడు, తను సోమరుగా లేడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా విషయాల్లో తను నేర్చుకుని ఉంటాడు. మోషే దగ్గరకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల నాయకుడిగా ఉండాల్సిన ఆ లక్షణాలన్నీ కూడా మోషేలో రావటం కొరకు చాలా టైం పట్టి ఉండొచ్చు. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మోషేకు ఆ ఆపర్చునిటీ ఇచ్చే సమయానికి తను ఎక్విప్ అవ్వాల్సిన స్థాయికి తను వచ్చి ఉండొచ్చు. అట్లానే దానియేలు విషయంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండటం అనేది మనకి ఆపర్చునిటీస్ తీసుకొచ్చినప్పుడు దేవుని బట్టి మనం నిజంగానే ఆ స్థాయిలో ఎక్విప్ అయి ఉండగలుగుతాము. యథార్థముగా, నిజాయితీగా తన బాధ్యతలను తను నిర్వహించి ఉండొచ్చు. అట్లానే నెహెమ్యా విషయంలో ఒక రాజుకు, అందుట్లోనూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజుగా ఉన్న ఆ రోజుల్లో బబులోనులో రాజుకు కప్పు అందించే వానిగా నెహెమ్యా ఉండటం అనేది చిన్న విషయం కాదు. సాధారణమైన ఆషామాషి వాళ్ళని ఆ పనులు పెట్టరు. అత్యంత నమ్మకమైన, నిజాయితీ పరులైన వారిని మాత్రమే రాజుకు కప్పు అందించే వారి స్థానంలో నియమిస్తారు. ఎందుకంటే ఆ దినాల్లో సహజంగానే రాజుల పైన కుట్రలు, కాన్స్పిరసీస్ జరిగి సింహాసనం కొరకు రాజును అంతమొందించే పనులు వివిధ రూపాల్లో జరిగాయి కనుక రాజుకు ఆహారం అందించే వారు ఖచ్చితంగా నిజాయితీ పరులు, నమ్మకస్తులైన వారికి మాత్రమే అట్లాంటి క్లోజ్ పొజిషన్స్ వచ్చేవన్నమాట. మరి నెహెమ్యాకు అట్లాంటి ఆపర్చునిటీని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకున్నాడు. అంత నమ్మకంగా తను పనిచేస్తా వచ్చాడు. కాబట్టి ఒకవైపు నుంచి దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు, ఇవ్వడని నా ఉద్దేశం కాదు. కానీ దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేసుకోవటానికి తగిన స్కిల్స్, తగిన లక్షణాలు మన దగ్గర ఉన్నాయా, ఆ రీతిగా మనం తయారవుతున్నామా లేదా, మన ప్రయత్న లోపం లేకుండా దానికి సంబంధించి మనము కష్టపడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. బాధ్యత లేని క్రైస్తవ యవనస్తులుగా తయారవ్వకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. దేవుడు మనకు ఆపర్చునిటీ ఇచ్చి మనకు సహాయం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు మనకు తగిన అవకాశాలను కల్పించడంలోనూ, దేవుని కొరకు మనం నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి మనుషుల హృదయాలను మెత్తనపరిచి మన విషయంలో మనుషులకు మన మీద దయ కలిగినట్లును ఆయన చేయగలిగిన వాడే. దాని కొరకు అర్హత కలిగిన వానిగా నేను తయారవుతున్నానా లేదా, నేను ప్రయత్నిస్తున్నానా లేదా అనేది ఇక్కడ
ముఖ్యమైన సంగతిగా మనం గ్రహించాలి. గొప్ప గొప్ప ఎయిమ్స్ పెట్టుకోవటానికి ఈ బోధలు మానసికంగా మన క్రైస్తవ పిల్లలను సిద్ధపరచడం లేదు అనేది వాస్తవం. మనం ఒక గొప్ప ఎయిమ్ పెట్టుకోవటం కూడా తప్పు. అదేదో దేవుడే మన జీవితంలో మనకి ఇవ్వాలి అన్నట్లుగా కూడా బోధించడం అనేది కూడా మరొక కారణం. స్వతహాగా నాకంటూ చదువు విషయంలోను కెరీర్ విషయంలోను ఎట్లాంటి ఇష్టం ఉండకూడదు అని బోధించడం కూడా మనం చూడొచ్చు. నాకున్న అభిలాషను బట్టి, నాకున్న ఇష్టాన్ని బట్టి నేను ఒక మంచి కెరీర్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం తప్పు కాదు, దాని కొరకు శ్రమ పడటం తప్పు కాదు. మన దేవుణ్ణి సేవించే విషయంలో మనం నిర్లక్ష్యంతో ఉండట్లేదు, కానీ మన విశ్వాస విషయంలోనూ నమ్మదగిన వారిగా ఉన్న మన దేవుణ్ణి సేవించే విషయంలోనూ లోపము లేని వారమై, అలానే మన కెరీర్ విషయంలో కూడా ముందుకు కొనసాగాల్సిన వాళ్ళమై ఉన్నాం. మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా దేవుడు మన శ్రమను, మన ప్రయత్నాన్ని ఆశీర్వదించి మనకు తగిన అవకాశాలను మన జీవితాల్లో ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రభు పేరటని ఈ విషయంలో హెచ్చరిస్తూ, సమయం ఉండంగానే కష్టపడి మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో దానికి సంబంధించిన నాలెడ్జ్ ని, స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని దేవుడిచ్చే ఆపర్చునిటీలో మీరు ఎక్సెల్ అవ్వాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ మరొక అంశం మీద మరొక వీడియోలో కలుసుకుందాం. ప్రభు మీకు అట్టి అవగాహనను దయచేయను గాక. ఆమేన్.